కథ మాస్ వారియర్ వార్ ఆఫ్ ది మాన్స్టర్స్ 2150. ఈ కథ రాసినవారు బి. అనిల్ కుమార్, న్యూ నెట్వర్క్స్ FM ఛానల్. ఎపిసోడ్ 01 భూమి కష్టాల్లో మార్స్ పిలుపు. 2150 సంవత్సరం. భూమి రాత్రి ఆకాశం మీద ఎర్రని గ్రహం ఒక రహస్య దీపంలాగా కాంతి చిందిస్తోంది. గ్లోబల్ ఎనర్జీ కౌన్సిల్కి ఇది ఆఖరి ఆశ. భూమి సముద్రాల లోతుల్లోనూ మంచు పర్వతాల్లోనూ ఉన్న వనరులు దాదాపుగా తరిగిపోయాయి. పెట్రోకెమికల్ ప్లాంట్లు మూతపడుతున్నాయి. విద్యుత్ కేంద్రాలు మూతపడ్డాయి. ఈ సంక్షోభంలోనే రక్తశిల అనే ఒక ప్రత్యేక ఖనిజం గురించి వార్త వచ్చింది. ఆ ఖనిజం మార్స్లో ఉందని, అది భూమి మొత్తానికి 100 ఏళ్లకు సరిపడే శక్తిని ఇస్తుందని శాస్త్రవేత్తలు లెక్కించారు. హైదరాబాద్లోని స్పేస్ డిఫెన్స్ కమాండ్లో ఈ మిషన్ ప్లానింగ్ జరుగుతోంది. భారీ స్క్రీన్ ముందు కూర్చుని ఉన్నారు కర్నల్ రోహిత్. వయసు 45. కళ్లలో కట్టుదిట్టమైన విశ్వాసం. మన చివరి ప్రయత్నం ఇది అని ఆయన చెబుతూ గది నిండా ఉన్న శాస్త్రవేత్తల వైపు చూశాడు. అక్కడే కూర్చుని ఉన్నాడు ఆరవ్. 26 ఏళ్ల వయసు, నీలి యూనిఫాం, మెడలో మెడల్. భూమి రక్షణ దళంలో అతను ఒక రాకెట్ పైలట్. యుద్ధం క్షేత్రంలో ఎన్నోసార్లు తన ప్రాణాలను పణంగా పెట్టి విజయాన్ని సాధించాడు. కాని ఇప్పుడు ఈ మిషన్ అతనికి కొత్తది. ఇది అంతరిక్షం, ఇది మార్స్. ఆరవ్ కళ్ళు స్క్రీన్ మీద కదులుతున్న ఎర్రగ్రహంపై నిలిచాయి. ఇది నిజంగా సాధ్యమా అని మనసులో తను అడుక్కున్నాడు. అనన్య అని కర్నల్ రోహిత్ పిలిచాడు. ల్యాబ్ చివరినుంచి లేవింది ఒక యువతి. తెల్లని ల్యాబ్ కోట్, కళ్లజోడు. అది డాక్టర్ అనన్య, స్పేస్ టెక్నాలజీ అండ్ బయోకెమిస్ట్రీ నిపుణరాలు. ఆమె వెంటనే ఒక హోలోగ్రామ్ ప్రొజెక్షన్ ఆన్ చేసింది. మార్స్ సర్ఫేస్పై బూడిద రంగులో రహస్యమైన గుహలు, లోతైన నదులు మరియు పాతకాలపు కట్టడాలు లాంటి చిత్రాలు స్క్రీన్పై కనిపించాయి. రక్తశిల డిపాజిట్స్ ఇక్కడ ఉన్నాయి అని ఆమె చూపిస్తూ చెప్పింది. కాని ఒక సమస్యుంది. ఈ ప్రాంతాల దగ్గర సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. అనామలస్ లైఫ్ సైన్స్ కనిపిస్తున్నాయి. అంటే అని ఆరవ్ అడిగాడు. అంటే అక్కడ ఏదో ఉంది అని అనన్య సీరియస్గా చెప్పింది. కర్నల్ రోహిత్ చుట్టూ ఉన్నవారి అందరినీ చూసి, మనం తేల్చుకోవాలి, ఇది కేవలం ప్రకృతి సృష్టి లేదా? ఆయన మాటను మధ్యలోనే ఆపేసి సైలెంట్ అయ్యాడు. అదే సమయంలో స్పీకర్ ద్వారా బేస్కి మెసేజ్ వచ్చింది. కోల్కతా అబ్జర్వేటరీ నుంచి రిపోర్ట్. మార్స్లో రాత్రిపూట కదిలే హ్యూమనాయిడ్ షాడోస్ కనిపించాయి. గది ఒక్కసారిగా మౌనమయింది. ఆరవ్ తన కుర్చీలో వెనక్కి వాలుతూ, మనం అక్కడికి వెళ్లకముందే వాళ్లు మనం వస్తున్నామని తెలుసుకున్నట్టు ఉందే అని అన్నాడు. కర్నల్ రోహిత్ తలాడించాడు. అందుకే మనం బలమైన బృందం కావాలి. ఈ మిషన్లో బ్రతకడానికి ధైర్యం, టెక్నాలజీ రెండూ కావాలి. అలా మార్స్ ఎక్స్పెడిషన్ రక్తశిల ఆపరేషన్ బృందం తయారైంది. ఆరవ్ ప్రధాన పైలట్, అనన్య సైన్స్ హెడ్, సునీల్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, హాస్య ప్రధానుడు, ఇంకా 5 మంది కమాండోస్. వారికోసం వజ్ర అనే నూతన అంతరిక్ష నౌక సిద్ధం చేశారు. ఇది కేవలం రాకెట్ కాదు, ఇది యుద్ధనౌక కూడా. ప్లాస్మా గన్స్, రాడార్ షీల్డ్స్, ఆటో రిపేర్ డ్రోన్స్తో కూడిన ఈ నౌక భూమి కంటే వేరే వాతావరణంలో కూడా పనిచేస్తుంది. ప్రయాణానికి ముందు రాత్రి ఆరవ్ బేస్ బయట నక్షత్రాల వైపు చూశాడు. తనతోనే చెప్పుకున్నాడు, మనం కేవలం రక్తశిల కోసం కాదు, మన మనుగడు కోసం పోతున్నాం. అప్పుడే అతని పక్కనికి అనన్య వచ్చింది. భయమేస్తుందా అని అడిగింది. భయం లేదు, కాని తెలియని గ్రహం ముందు గౌరవం ఉంది అని ఆరవ్ నవ్వుతూ చెప్పాడు. అనన్య కూడా చిరునవ్వు చిందించింది. అదే మిమ్మల్ని సైనికుడిగా నిలబెడుతుంది. ఉదయం 0500 బేస్ అలారం మోగింది. వజ్రా నౌక రాకెట్ ప్యాడ్ మీద సిద్ధంగా ఉంది. జెట్ బూస్టర్లు కాంతులు విరజంబుతున్నాయి. కౌంట్డౌన్ మొదలైంది. 10, 9, 8. ఆరవ్, అనన్య, సునీల్ బృందం అందరూ సీటు బెల్ట్స్ వేసుకున్నారు. కర్నల్ రోహిత్రే రేడియోలో, గుడ్ లక్ సైనికులు, ఈ మిషన్ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 3, 2, 1. భూమి కదిలిపోయేలా రాకెట్ లాంచ్ అయ్యింది. మేఘాలు చీల్చుకుంటూ, వాతావరణాన్ని దాటుతూ అంతరిక్షం వైపు దూసుకుపోయింది. నౌక కిటికీ నుంచి ఆరవ్ చూశాడు. భూమి వెనక క్రమంగా చిన్నబోతూ కనిపిస్తోంది. ఎర్రగ్రహం ముందుకు వస్తోంది. అతని కళ్లల్లో ఒకే ఆలోచన, మనమక్కడ ఎవర్ని ఎదుర్కొంటాం?
మార్స్ దూరంలో నిశ్శబ్దంగా ఉంది, కాని దాని ఉపరితలంలో లోతైన గుహలలో రక్తరాక్షసులు కదులుతున్నాయి. వారి నేత రక్తేశ్వర్ కళ్ళు ఎర్రగా వెలిగాయి. వాళ్ళు వస్తున్నారు అని అతను తన అనుచరులకి అన్నాడు. ఇది మన గ్రహం, మన శక్తి, మన గౌరవం. మనం వాళ్లని అనుమతించము. భూమివీరులు తమ ప్రాణాలతో మార్స్ వైపు దూసుకెళ్తున్నప్పుడు రక్తరాక్షసులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం మిషన్ కాదు, ఇది ఒక యుద్ధం ప్రారంభం.